ఈ యొక్క పండగ మఠాదివార దినం, పామ్ సండే, ప్రభు యెరూషలేములోనికి జీవితంతో ప్రవేశించినటువంటి ఈ దినము పరిశుద్ధ గ్రంథంలో 4 సువార్తల్లో ప్రకటించబడ్డది. మనకు చాలా సంఘటనలు అన్ని సువార్తల్లో కనబడవు. మత్తయిలో రాసింది మార్కులో కనబడదు, మార్కులో ఉన్నది, కొన్నిసార్లు లూకాలో ఉండదు, లూకాలో ఉన్నది మళ్ళీ మత్తయిలో ఉంటుంది, మళ్ళీ మత్తయి లూకాలో ఉన్నది కానీ యోహాన్లో కొత్తది ఉంటుంది, యోహాన్లో ఉన్నది మళ్ళీ మత్తయిలో కనబడదు. అలాగా గాస్పల్, ఈ సువార్తలన్నీ కూడా ప్యారలల్స్ అంటారు, గాస్పల్ ప్యారలల్స్ అంటారు. ఈ యొక్క అనుసంధానం, ఈ సువార్తలన్నీ కూడా ఒకదానికి ఒకరికి అనుసంధానించబడినవై ఉన్నాయి. సువార్తలు ఏంటి? 4: మత్తయి, మార్కు, లూకా, యోహాను. మత్తయి యేసును రాజుగా చూపిస్తాడు, మార్కు యేసును శ్రమ సేవకుడిగా చూపిస్తాడు, లూకా యేసును మనుష్య కుమారుడిగా చూపిస్తాడు, ఆ తర్వాత యోహాను యేసును దేవుడి కుమారుడిగా చూపిస్తాడు. సో వీ హ్యావ్ 4 ఫోకస్. 4 అంశాల నుంచి యేసుక్రీస్తును ఫోకస్ చేసినట్టుగా మనకు కనబడుతూ ఉంటుంది. సువార్తలు 4. కొంతమంది అంటారు, నేటి పరిశోధకులు కొంతమంది ఇంకొక సువార్త ఉంది, ఆ సువార్త దొరికింది. ఇవన్నీ కూడా అనుమతించబడినటువంటి సువార్తలు కావు. అంటే ప్యారలల్ గా కంపేర్ చేస్తే ఒకటిగా ఉన్నటువంటివి కావు. కాబట్టి మనకు సెప్టాజింట్ అంటే 70 మంది బైబిల్ పండితులు దీన్ని 4 సువార్తలను మాత్రమే అనుమతించి పరిశుద్ధ గ్రంథంలో వీటిని మనకు ఇచ్చారు. కాబట్టి we adhere to that. దానికే మనం కట్టుబడి ఉంటాం. దానికి మించింది ఎంత గొప్ప జ్ఞానమైనా కానీ అది మనకు అవసరం లేదు. ఉదాహరణకు ముస్లిమ్స్ యేసుక్రీస్తు ఎవరిగా ఉన్నప్పుడు ఆయన మట్టితోటి పావురాన్ని చేసి పావురానికి జీవాన్ని ఇచ్చి ఊదితే అది గాలిలో ఎగిరిపోయింది అని వాళ్ళు ఒక కథ చెప్పుకుంటారు. అది రూఢిపరచబడింది కాదు, అది ఎవరు చూసింది కాదు, అది ప్రత్యక్ష సాక్షుల యొక్క కథనం కాదు. కాబట్టి అటు వాటిని మనం అనుమతించము, అటు వాటిని మనం చెప్పుకోము కూడా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ముస్లిం చాలా మంది చెప్తారు, మాకు యేసు తెలుసు, వి నో జీసస్ క్రియేటెడ్ ఏ బర్డ్, ఒక పక్షిని యేసుక్రీస్తు సృష్టించాడు మాకు తెలుసు అంటారు. సో ఇవన్నీ కూడా నిరాధారమైనటువంటి కథలు. బైబిల్లో చెప్పబడిన ఉపమానాలే కానీ ఆ సంఘటనలే కానీ పరిశోధకుల ద్వారా అవి పర్యవేక్షించబడి పరీక్షించబడి అనుమతించబడ్డాయి. కాబట్టి we take all those things in the Bible. బైబిల్లో ఉన్న వాటిని మాత్రమే మనం నేర్చుకుంటాం, వాటిని బట్టి మనం ధ్యానిస్తాం. డోంట్ గో అవుట్ సైడ్ ది బైబిల్. బైబిల్ అవుట్ సైడ్ ఉన్నటువంటి కథలు ఏవైనా కానీ మనకు అవసరం లేదు. మనకు ఆత్మీయంగా అవి ఆత్మకు క్షేమాభివృద్ధిని కలుగజేసేవి కావు. కాబట్టి దయచేసి వాటిని నమ్మకండి, వాటిని చేరకండి, వాటి గురించి ఆలోచించకండి. అదే కాలం యేసుక్రీస్తు యెరూషలేములోనికి జయోత్సవంతో ప్రవేశించిన ఈ దినాన్ని 4 సువార్తలు ప్రకటిస్తున్నాయి. మీరు చెప్పాలి ఇప్పుడు. చెప్పండి. మొదటి సువార్త మత్తయి సువార్త ఎక్కడుంది? 21వ అధ్యాయం 1 నుంచి 17 వరకు. తర్వాత మార్కు సువార్త మొదటి అధ్యాయం 11వ అధ్యాయం 1 నుంచి 11 వచనాలు. లూకా సువార్త 19వ అధ్యాయం 28 నుంచి 40 వరకు. తర్వాత యోహాను సువార్త 12వ అధ్యాయం మనం ఇంతవరకు చదువుకున్నది 12వ వచనం నుంచి 16 వచనాల వరకు ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనము ధ్యానించుకుంటాం. ఈ సంఘటన 4 సువార్తికులు రాశారు. 4 సువార్తికులు ఎవరు మీకు తెలుసు కదా? మత్తయి ఎవరు? ట్యాక్స్ కలెక్టర్, సుంకం వసూలు చేసేవాడు, లెక్కలు రాసుకుంటాడు. యేసు వెంటనే ఉండి లెక్కలు రాసుకునేవాడు. ఏది ఎంతైంది, ఆ ప్రయాణానికి ఎంతైంది, ఈ భోజనానికి ఎంతైంది, మేము నడిచిన కిలోమీటర్లు ఎన్ని దూరము, మేము ప్రసంగం చేస్తున్నప్పుడు విన్నవారి జనసంఖ్య ఎంతమంది, తిన్నవారి జనసంఖ్య ఎంతమంది, ఈ రకాలన్నీ కూడా మత్తయి వెంటనే రాసుకుంటాడు. బికాస్ బై హిజ్ నేచర్ ఆయనకున్న అలవాటు ఏంటంటే తొందరగా లెక్కలు రాసుకోవటం. తర్వాత మార్కు శిష్యుడు కాడు, కానీ యేసుక్రీస్తును ప్రేమించి వెంబడించినటువంటి యవనస్తుడు. నాట్ ఏ చోజన్
డిసైపుల్, ఎన్నికైనటువంటి శిష్యుడు కాదు, కానీ ఒక యవనస్తుడు యేసుక్రీస్తును సమీపంగా వెంబడించాడు. మీరు ఆశ్చర్యంగా గమనిస్తే మత్తయి, లూకా, యోహాను రాయని సంఘటనలను మార్కు రాశాడు. బికాస్ హీ వాజ్ విత్ జీసస్. ఆ పరిచర్యలో యేసు వెంట ఉండి యేసును సమీపంగా చూసిన యవనస్తుల్లో మార్కు చాలా దగ్గరగా ఉన్నటువంటి వాడు. గెత్సేమనే తోటలో అందరూ కూడా యేసుని విడిచిపెట్టి పారిపోయారు, కానీ ఒక యవనస్తుడు పోతలేడు. ఎవరై పడుచువాడు అని వారు పట్టుకోవాలని చూస్తే పై వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోయిందని బైబిల్లో రాయబడ్డారు. అతను ఎవరు కాదు, మార్కే. సో వెన్ హీ వాస్ కాట్ ఇన్ ద లాస్ట్, చివరిగా ఎవరి పిల్లాడు ఎప్పుడు పట్టుకుంటారు బాబు అని వాళ్ళు అంగి పట్టుకుంటే అంగి విడిచిపెట్టి ఉరికిపోయాడు. సో అది యవనస్తుడు. మార్కు యేసుక్రీస్తుని చాలా సమీపంగా చూసినవాడు కాబట్టి మత్తయి కంటే, లూకా కంటే, యోహాను కంటే మార్కు రాసిన వృత్తాంతం ఎక్కువ క్రెడిబిలిటీ ఉంటుంది, నమ్మదగినటువంటిదిగా, శ్రమ సేవకునిగా చూపిస్తాడు. ఆయన ఉపమానాలను తక్కువ, తర్వాత స్వస్థతలను తక్కువ, తర్వాత అద్భుతాలను తక్కువ చేయించి క్రీస్తు దేవుని వలన పంపబడినటువంటి ఒక శ్రమ సేవకునిగా ఎన్ని శ్రమలు పొందాడో ఆయన మొదటి నుంచి చూపిస్తాడు. సో మార్క్ హ్యాస్ ద బిగ్గెస్ట్ పోర్షన్. మనం చదువుకునే వాక్య భాగాలన్నీ కూడా ఈ యొక్క ప్యాషన్ వీక్ లో, ఈ యొక్క శ్రమల వార దినాలు మనం చదువుకునే అనేకమైన వాక్య భాగాల్లో ఉన్న విస్తారమైన డీటెయిల్స్ మనకు మార్క్ సువార్తలోనే ఎక్కువ దొరుకుతాయి. సో వీ హ్యావ్ దీస్ 4 గాస్పెల్స్. 4 సువార్తికులు యేసుక్రీస్తు యెరూషలేములోనికి జయత్వంతో ప్రవేశించినటువంటి ఆ యొక్క సంఘటనను 4 రాశారు. 4 రాసిన దాంట్లో 3 మాటలు మనం ఉదయకాలం మనం నేర్చుకోబోతున్నాం. ఫస్ట్ వన్, ద డర్కీ, గాడిదను అక్కడ మనకు ప్రస్తావించాడు. జకర్యా గ్రంథం 9:9 మనం చదువుకున్న రీతిగా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునైండి. గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. గాడిద ఒక సమాధానానికి సంకేతం. రాసుకోండి, ఇక్కడ లేదు కానీ మీరు రాసుకోవాలి. గాడిద ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ పీస్. గుర్రము ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ వార్. గుర్రము యుద్ధానికి సంకేతం అయితే గాడిద సమాధానానికి సంకేతం. యేసుక్రీస్తు యుద్ధానికి రాలేదు. మనము ఉత్తర ప్రత్యుత్తర రీతి భాగంలో కీర్తన 2వ అధ్యాయం మనం చదువుకున్నాం. అతడు ఇనుపదండంతో వారిని ఏలుడు అని రాశాడు. ఎవరు? మెస్సీయా ఇనుపదండంతో ఏలుటకి ఈ లోకానికి వస్తున్నాడు. ఎవరిని? శత్రువులను, భూరాజులను, తనకు విరోధంగా లేచి వారందరినీ అనగగొట్టుటకు, ఆ ఇనుప దండంతో ఏలుటకు మెస్సీయా వస్తున్నాడని యూదులు ఎదురు చూశారు. యూదులు ఎదురు చూసిన మెస్సయ్యా వేరు, ఇప్పుడు వచ్చిన మెస్సయ్యా వేరు. మెస్సయ్యా ఒకడే, కానీ వాళ్ళు అనుకున్న మెస్సయ్యా వచ్చి రాజులను నిర్మూలించి శత్రువులను చంపేసి మాకు ఈ లోకములో యూదులకు ఒక రాజ్యాన్ని ప్రసాదిస్తాడు. సో దట్ ఈస్ అవర్ మెస్సయ్యా అని మెస్సయ్యా కోసం ఎదురు చూస్తున్నటువంటి వారికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి ఆయన నీ రాజు దీనుడును గాడిద పిల్లను ఎక్కువ వచ్చువాడు అనేటటువంటి ఆ యొక్క ప్రవచనాన్ని నెరవేరుస్తున్నట్టుగా మనం ఉదయకాలం చూస్తున్నాం. యూదులంతా ఎదురు చూసిన ఆ దాడి చేసి చంపేసి రాజ్యాన్ని ఇచ్చే మెస్సయ్యా ఆయన కాదు, ఆయన సమాధాన సువార్త తీసుకుని వచ్చు రాజు. జకర్యా గ్రంథంలో జకర్యా ప్రవచించిన ఆ వాక్య ప్రకారాన్ని, ఆ వాక్యాన్ని, ఆ ప్రవచనాన్ని నెరవేరుస్తున్న రాజును నేనే అని యేసుక్రీస్తు ఆ దినమందు యెరూషలేములోనికి జయత్వంతో ప్రవేశిస్తూ ఆయన చూపించినటువంటి ఆ సంఘటన మనం ఉదయ కాలం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ కేమ్ ఆన్ డాంకీ, గాడిద పిల్లను ఎక్కి వచ్చినట్టుగా జకర్యా రాశాడు. మీరు 4 సువార్తల్లో కనుక చూస్తే మత్తయి ఒకడే రాస్తాడు, మళ్ళీ గాడిద పిల్లను ఎక్కి వస్తున్నాడు. గాడిద పిల్లను రెండింటికి వచ్చాడా? ఒకదాన్ని ఎక్కి వచ్చాడా? ఒక గాడిదనా లేకుంటే ఒక గాడిద పిల్లనా?
అనేటటువంటి ప్రశ్నలు ఒకవేళ చాలా మందికి కలగవచ్చు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ఆయన బేతనియ నుండి బెత్తికి కూర్చున్న తర్వాత తన శిష్యులను పంపి కట్టబడి ఉన్నటువంటి గాడిద పిల్లలు విడిపించి దాని నాయకు తోలుకొని రండి అని వారిని పంపించాడు. మనకి ఇక్కడ రాయబడిన సంఘటనలో అయితే లేదు, కానీ యూదుల యొక్క చరిత్ర గ్రంథాల్లో రాయబడింది ఏంటంటే యేసుక్రీస్తు ఆ కొండ ప్రాంతాల నుంచి వచ్చేటప్పుడు ఆయన గాడిద పైన ఎక్కి ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు యెరూషలేము లోపల ప్రవేశించిన తర్వాత ఆయన గాడిద పిల్ల మీద ఆయన నడిచినట్టుగా అక్కడ రాయబడినటువంటి సంఘటనలు మనకు తెలియజేస్తాయి. సో గాడిద పిల్లలు ఎక్కి వస్తున్నటువంటి ప్రభువును మనం చూస్తున్నాం. ఇదే ముందు మనం నేర్చుకుంటున్నాం వై డాంకీ, ఈ గాడిద ఎందుకంటే నెంబర్ 1 మనం నేర్చుకున్నది అది సమాధాన సంబంధమైన సువార్త. నేను యుద్ధం చేయటం రావట్లేదు, నేను రక్షించటకు వస్తున్నాను, ఇదిగో మీ రక్షకుడు, నేను మీకు రక్షకునిగా పంపించబడ్డాను. కాబట్టి ఆయన గాడిదనికి ఈ లోకానికి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. రెండవ దాంట్లో మనం ఏం చూస్తున్నామంటే రాయల్టీ, ఆయన ఒక గౌరవంగా వస్తున్నాడు, మర్యాదగా వస్తున్నాడు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభుగా ఆయన యెరూషలేములోనికి ఆయన వస్తున్నాడు. యెరూషలేములోనికి యేసుక్రీస్తు చిన్నతనం నుంచి పలుమార్లు వచ్చాడు, మనందరికీ తెలుసు. కానీ దిస్ ఇస్ ద లాస్ట్ ఎంట్రీ అండ్ ద బ్లెస్డ్ ఎంట్రీ, చివరి ప్రవేశము, ఇది జయోత్సవ ప్రవేశం. కాబట్టి ఈ ప్రవేశము జరిగించేటప్పుడు యేసుక్రీస్తు కోరుకున్నది ఏంటంటే ఈ వాంటెడ్ ఏ కోల్డ్, ఒక గాడిద పిల్లను ఆయన కోరుకుని ఆ గాడిద పైన ఎక్కి ఆయన రాజుగా యెరూషలేములోనికి ప్రవేశం చేస్తున్నాడు. మహిమగల రాజు. ఎవడు ఈ మహిమగల రాజు? ఎవడు? బలశీలుడైనటువంటి యెహోవా ఈయనే అనేటటువంటి ప్రవచనాన్ని ఆయన నెరవేరుస్తూ వచ్చాడు. ఇంతవరకు మనం చూస్తున్నాం గుర్రము యుద్ధానికి సంకేతమైతే గాడిద అది రక్షణకు, తర్వాత సమాధానానికి సంకేతంగా చూస్తున్నాం. మూడవది గాడిద ఎందుకంటే ఇట్స్ హ్యూమిలిటీ, తగ్గింపు. తను తాను తగ్గించుకున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తను తాను తగ్గించుకుని లోకానికి వచ్చాడు. మనందరికీ తెలుసు గలతీ 4:4, ఆయన దేవుడై ఉండి దేవుడితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ దాసుని స్వరూపం ధరించుకొని తను తాను వ్యక్తిని చేసుకుని ఈ లోకానికి వచ్చాడు. ఈ ఎంటీ టోటల్ గా ఆయన తను తాను ఎంటీ చేసుకున్నాడు. దైవత్వాన్ని ఆయన ప్రక్కన పెట్టి మానవునిగా ఈ లోకానికి వచ్చాడు. లూకా సువార్తలో మీరు యేసుక్రీస్తు తను తాను పరిచయం చేసుకున్న అనేక సంఘటనలు మనం ఒక మాట బాగా వింటాం. లూకా సువార్తలోనే వింటాం ఎక్కువ మాట. మనుష్య కుమారుడు అంటారు. మనుష్య కుమారుడు అంటే మనందరం మనుష్య కుమారులమే కదా, మనుషులకు జన్మించిన వాళ్ళమే కదా. కానీ యేసుక్రీస్తు మనుష్య కుమారుడు అని తను తాను పిలిపించుకోవటం ఉద్దేశం ఏంటంటే దేవుని కుమారుడైన నేను ఎలా వచ్చాను? మనుష్య కుమారుడిగా వచ్చాను. కాబట్టి నేను మనుష్య కుమారుని అని తను తాను ఆయన చూయించుకున్నట్టుగా, తగ్గించుకున్నవాడుగా, తను తాను రెట్టిగా చేసుకున్నవాడుగా ఆయన గాడిద పిల్లని ఎక్కి వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. రెండవది నెంబర్ 2, హోసన్నా అను స్వరం, హోసన్నా అను శబ్దం. వాట్ ఈస్ హోసన్నా? హోసన్నా అంటే జయము అని మనం తెలుగులో చూస్తాం, విక్టరీ అని ఇంగ్లీష్ లో చూస్తాం. దేవుడు జయం అనుగ్రహిస్తున్నాడు, ఆయన విక్టరీ అనుగ్రహిస్తున్నాడు. దేని ద్వారా? బై సేవింగ్ పీపుల్. మొదటిది ఆయన రక్షించడం ద్వారా విజయాన్ని మనకు చేకూర్చడానికి వచ్చాడు. రాజుగా ఆయన గుర్రమునెక్కి వచ్చి అందరినీ వధించి తిరుగుబాటుదారులందరినీ నశింపచేసి ఇనుపదండంతో ఏలుతూ ఆయన రాతితో వారిని పరిపాలిస్తూ కనుక వచ్చుంటే ఆయన యొక్క రక్షణకు అర్థం లేకుండే. He came to save. హోసన్నా అని పిలువబడడానికి కారణం ఏంటంటే there is salvation in his hand. ఆయన చేతిలో ఏముంది చూడండి. ఇక్కడ జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటాడు? నీ రాజు నీతిపరుడు, ఏముంది ఆయన దగ్గర? రక్షణ ఉంది. He has salvation in his hands. ఆయన చేతిలో రక్షణ ఉంది. అనేకల చేతుల్లో ఆయుధాలు ఉన్నాయి, అనేక చేతుల్లో మారణాయుధాలు ఉన్నాయి, అనేక చేతుల్లో
అనేకమైనటువంటి వింతలు, కాంతులు, భ్రాంతులు ఉండొచ్చు. కానీ నీ రక్షకుని చేతిలో, నీ యొక్క ప్రభు చేతిలో రక్షణ ఉంది. He came with salvation. He came to offer salvation. ఆయన దుష్ట శిక్షణ, శిష్ట శిక్షణ, రక్షణ చేయడానికి రాలేదు. కానీ ఆయన మనుషులందరూ కూడా దుష్టులే కాబట్టి మనుషులందరినీ రక్షించడానికి ఆయన వచ్చాడు. ఆయన ఎవరు? నీతిపరుడు, ఆయన రక్షణ గలవాడు. కాబట్టి ఆయన వస్తున్నాడు. ప్లీజ్ సేవ్ us అనేటటువంటి కేకని, హోసన్నా కేక, మమ్మను రక్షించు యేసు, మమ్మను రక్షించు. వింటున్నారా? యూదులంతా చూసిన ఆ దాడి చేసి హతమార్చి రాజ్యాన్ని చేజిక్కించుకొని యూదులకు రాజుగా ఇచ్చే ఆ మెస్సయ్య, వారనుకున్నటువంటి ఆ మెస్సయ్య వేరు, వచ్చినటువంటి ఈ మెస్సయ్య వేరు. ఈ మెస్సయ్య రాజ్యమును మీకు ఇచ్చుటకు వచ్చాడు, రక్షణను మీకు ఇచ్చుటకు వచ్చాడు, మిమ్మల్ని మీ పాపముల నుంచి రక్షించుటకు వచ్చాడు. మీరు స్వంతంగా మీ నీతి క్రియల చేత మిమ్మల్ని మేము రక్షించుకున్న జాలరని ఎరిగి ఆయన తానే మీ కొరకు రక్షణ అయ్యి వచ్చాడు. ఈ దేవుని ప్రజల, ఈ బైబిల్ ఇచ్చే రక్షణ చాలా విలువైంది. ఇట్స్ ఎ గ్రేట్ సాల్వేషన్. నువ్వేం చేయాల్సిన పని లేదు. నువ్వు ప్రభు దగ్గరికి వస్తే చాలు, నువ్వు రక్షణ పొందుతావు. ప్రభువు సొంత రక్షకుని అంగీకరిస్తే చాలు, నువ్వు రక్షణలోనికి ప్రవేశించిన వాడవుతావు. నీ పాపములను విడిచిపెట్టి ప్రభువును నీ హృదయంలో చేర్చుకుంటే చాలు, నువ్వు రక్షణ పొందిన వాడవుతావు. సో జీసస్ కేమ్ టు గివ్ సాల్వేషన్ వితౌట్ యువర్ ఎఫర్ట్స్. నీ ఎటువంటి ప్రయత్నాలు, ఎటువంటి కార్యాల ద్వారా, పుణ్య కార్యాలు, నీతి కార్యాల ద్వారా నువ్వు రక్షణ పొందజాలని ప్రభు తానే రక్షణ ఈ లోకానికి వచ్చాడు. దేవునికి వందనాలు. కీర్తన 118 25వ వచనం దయచేసి చదవండి. కీర్తన 118 25వ వచనం. కీర్తన 118 25వ వచనం. యెహోవా దయచేసి మమ్మల్ని రక్షింపుము. సేవ్ us, O Lord, save us. హోసన్నా అనేది కేవలము స్తుతి పదవే కాదు, అది రక్షణను కోరుకునే పదం. ప్లీజ్ సేవ్ us. హోసన్నా, హోసన్నా. ఇంగ్లీష్ లో ఉంది హోసన్నా, హోసన్నా, హోసన్నా ఇన్ ద హైయెస్ట్. హోసన్నా, హోసన్నా, హోసన్నా ఇన్ ద హైయెస్ట్. హోసన్నా ఇన్ ద హైయెస్ట్. నేను ఆ పాట ఎవరైనా పాడతారనుకున్నాను. మీరు ఇటువంటి ప్రత్యేకమైన దినాలకు ప్రిపేర్ అయి రావాలి, అన్ని రకాలుగా ప్రిపేర్ అయి రావాలి. మీరు ఎలాగో ఆటలు చదువుకుంటారు, ప్రార్థన చేసుకుంటారు, మందిరానికి సిద్ధపడి వస్తారు, సంతోషం. కానీ వెన్ యూ కమ్ ప్రిపేర్డ్. నేనేమైనా వాక్యం చెప్పడానికి అవకాశం ఉంటుందా, నేనేమైనా ఒక చిన్న కోరస్ పాడడానికి అవకాశం ఉంటుందా, సందర్భ సహితమైన కోరస్. మనం అన్ని సందర్భాల్లో ఒకటే పాటలు పాడతాం, అది కాదు, సందర్భ సహితమైనటువంటి పాటలు. సీయోను కన్య సంబరపడుచు వేయుము కేకలు. ఇవి చాలా ఫౌండేషన్ ఉన్న చర్చలు తప్ప అన్ని చర్చలు పాడుకోవాలి కాదు. ఆ పాటలు రావు, కొత్త కొత్త పాటలు, వింతైన పాటలు, ఏవేవో పాటలు పాడతారు. ఇక దేవుని ప్రజలారా, సీయోను కన్య, సీయోను నివాసులారా, మీరు ఉల్లసించండి, సంతోషించండి. మీ రాజు నీతిపరుడు, మీ రాజు రక్షణ గలవాడు, ఆయన వస్తున్నాడు. ఆయన వస్తుంటే మీరేం చేయాలా? మీరు హోసన్నా అనాలి. ఏమనాలి? హోసన్నా అనాలి. ఈరోజు ఎంతమంది అన్నారు నాకు తెలియదు. ఇక్కడ ముందర బట్టలు పట్టుకొని మీరందరూ నిలబడి హోసన్నా అని దేవునికి వందనాలు చెప్పారు. హోసన్నా అన్నప్పుడు యు ఆర్ కాలింగ్ ఫర్ సాల్వేషన్. యేసు మమ్మల్ని రక్షించులని అడుగుతున్నారు. మీరు రక్షణ పొందిన వాళ్ళే, కానీ మీ రక్షణను నూతన పరుచుకుంటున్నారు. మీ యొక్క రక్షణానందాన్ని ప్రభునందు మరింత దిగ్విజయం చేసుకుంటున్నారు. సో వెన్ యు క్రై ఫర్ సాల్వేషన్, జీసస్ సేవ్స్ యు. అడిగితే రక్షణ, అడగకుంటే రక్షణ లేదు. ఆ గుడ్డి భిక్షుడు కూర్చొని దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా అని ప్రార్థన చేశాడు. దానికి స్తోత్రం. ఆయన చూసింది కదా, నేను గుడ్డేనని ఆయన తెలియదా, నా కళ్ళు కనబడాయని ఆయన తెలియదా, వచ్చి నన్ను ముట్టుకుంటాడులే. ఈ నెగటివ్ ఈ ఆలోచన కాదు. అన్లెస్ యూ కాల్ ఫర్ సాల్వేషన్,
రక్షణకు నీవు పిలిస్తే తప్ప రక్షకుడు నీ ఎదుకు రాడు. లోకానికి తెలవాలి. కాల్ ఫర్ సాల్వేషన్, వస్తున్నా అని పిలవాలి. రక్షకుడు నా ఎదుకు రా అని పిలవాలి. అప్పుడు ప్రభువు మిమ్మల్ని పిలిచి నీకు రక్షణ అందిస్తాడు. మూడవది, ఇది హోసన్నా అనే పదము ప్రవచనపు యొక్క నెరవేర్పు. దేవుడు తన యొక్క ప్రవచనాన్ని, దావీదు ద్వారా ఇచ్చినటువంటి ప్రవచనాన్ని యేసుక్రీస్తునందు నెరవేర్చాడు. హల్లెలూయా. దావీదునందు నెరవేర్చలేదు, దానియేలునందు నెరవేర్చలేదు. తనకు నమ్మకమైనటువంటి సేవకుడైనటువంటి, తన ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి మోషే ద్వారా ఈ ప్రవచనాన్ని నెరవేర్చలేదు. దేవుడు తన కుమారుని యందు ఈ ప్రవచనాన్ని నెరవేర్చాడు. when you cry for salvation, ఈనాడు రక్షణ కొరకు ఆక్రందించే వాళ్ళు లేరు, స్వస్థతల కొరకు ఆక్రందిస్తారు. మమ్మల్ని స్వస్థపరచుదేవా, మాకు బాగు చేయదేవా, మమ్మల్ని విడిపించుదేవా, కష్టాల నుంచి కన్నీరు నుంచి విడిపించాలి అనేవారు చాలా మంది ఉన్నారు. కానీ దేవా మమ్మల్ని రక్షించగలిగినటువంటి జనం లేరు. అయితే అటువంటి ప్రార్థన చేయ వారికి దేవుడు యేసుక్రీస్తునందు రక్షణను అనుగ్రహించాడు. ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రాఫెసీ. ప్రభువునందు దేవుడు హోసన్నా అను మాట ద్వారా ప్రవచనాన్ని పూర్తి చేశాడు. అది ఆషామాషి విషయం కాదు. చిన్నపిల్లలు మాటలు చేతబట్టుకుని, స్త్రీలు, పురుషులు, యెరూషలేము వాసులందరూ కూడా తమ యొక్క పట్టణపు పొలిమేరలు దాటి బయటికి వచ్చి వారు హోసన్నా అని పాడుతూ యేసుక్రీస్తుని తీసుకుని వెళ్ళటం అది మామూలు విషయం కాదు. ఇట్స్ ఎ ప్రాఫెటికల్ డే, ఎ ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ ద ప్రాఫెసీ. ప్రవచనపు దినము, ప్రవచనము నెరవేరుతున్నటువంటి ఆ యొక్క సమయము మనం ఈ దినమందు జ్ఞాపకం చేసుకుంటున్నాం. యాజ్ దే కాల్డ్, వాళ్ళు ఎలాగైతే యేసును ప్రభువా మమ్మల్ని రక్షించుటకు హోసన్నా అని పిలిచారో, ఈనాడు పిలిచిన ప్రతి వ్యక్తి కూడా రక్షణ పొందుతాడు. సో హోసన్నా ఇస్ నాట్ ఏ జస్ట్ సాంగ్, ఒక పాడుకునే పాట కాదు, ఆనందించే సమయం కాదు. రక్షణకై ఆక్రందించే ప్రార్థన, వేడుకోలు, ఏ క్రై ఫర్ సాల్వేషన్. సో అన్లెస్ యూ క్రై యూ వోంట్ బి సేవ్డ్. దేవునికి వందనాలు. మూడవది చూసుకుందాం, పామ్ బ్రాంచెస్, మట్టలు. మట్టలు వారి చేతులు పట్టుకొని యేసుక్రీస్తును యెరూషలేములోనికి వారు ఆహ్వానించారు. మట్టలకు ఒక అర్థం ఉంది, ప్రతిదానికి ఒక అర్థం ఉందమ్మా దీంట్లో. మీరు బైబిల్లో చూస్తే అక్షరాలు, పదాలు, పొందిక కూడా దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా అలా ఉండాలని రాయించాడు. యేసుక్రీస్తు గురించి మనం చూస్తాం కదా, కృపా సత్య సంపూర్ణుడుగా ఆయన మన మధ్యలో వసించెను. కృప సత్యం. ఎందుకు సత్యము కృప ఎందుకు అనలేదు? God wanted to show grace and then truth. ట్రూతే కనుక ముందు వచ్చి ఉంటే మనంతా చచ్చిపోయేటోళ్ళము, తర్వాత గ్రేస్ ద్వారా మనం బ్రతికించబడేవాళ్ళం. When God made them right, వాళ్ళకు కృపా సత్య సంపూర్ణుడుగా. కీర్తనలు కూడా రాపిస్తాడు, కృపా సత్యములు ఒకదానినొకటి కలుసుకొనేను. కృపా సత్యం, దే ఆర్ టుగెదర్, దే ఆర్ వన్ ఆఫ్టర్ అనదర్. ఏది ముందో ఏది తర్వాతనో ప్రభువే దాన్ని ఆత్మ ద్వారా రాయించాడు. సో అన్లెస్ దేర్ ఇస్ గ్రేస్ యు కాంట్ టేక్ ద ట్రూత్. సత్యాన్ని నువ్వు ఎదుర్కొనలేవు, సత్యం ముందర నిలవలేవు. సజీవుడైన దేవుని ఎదుట తిమోతి పత్రికలో రాస్తాడు కదా, సమీపింపరాని తేజస్సులో వసించు అమరుని ఎదుట నీకు నాకు అర్హత లేదు. ఆడికి పోయి ప్రభువా నన్ను క్షమించు, నన్ను కడుగు, నన్ను చేర్చుకో అనే టైం లేదు నీకు. యూ కెనాట్ అప్రోచ్ హిమ్. సో యూ నీడ్ గ్రేస్. అందుకే నీకు మొదట కృప అవసరం. కృప సత్య సంపూర్ణత. ప్రభు రాయించిన పదాలు అలా ఉంటాయి. ఇక్కడ కూడా ప్రభు యెరూషలేములోనికి ప్రవేశించే ఆ దినమందు జరిగిన ప్రతి సంఘటన యాదృచ్ఛికం కాదు, అది ప్రాఫెటికల్, అది చాలా ప్రవచనాత్మకమైనది. బట్టనే కానీ మట్టనే కానీ దే ఆర్ ఆల్ ప్రాఫెటికల్. ఇవన్నీ కూడా చాలా ప్రవచనాత్మకమైనవి. ఈ బట్టలు దేనికి సూచిస్తున్నాయంటే రాజుకు స్వాగతాన్ని పలికేదాన్ని సూచిస్తున్నాయి. మనందరికీ తెలుసు, దావీదు
యెరూషలేముకి వచ్చేటప్పుడు దే షోడ్ దోస్ రైట్ ఆర్మ్స్. వారు పట్టాలను చేత పట్టుకొని దావీదును ఆహ్వానించారు. రాజులను ఆహ్వానించే తీరదు. రాజును యెరూషలేములోనికి ఆహ్వానించేటప్పుడు బట్టలు చేత పట్టుకొని పాటలు పాడుతూ జయోత్సవం చేస్తూ హోసన్నా అంటూ వారు యేసుక్రీస్తును యెరూషలేములోనికి తీసుకుని వచ్చారు. రాజుకు స్వాగతం. రెండవది బట్టలు దేన్ని చూపిస్తున్నాయంటే ఏ సక్సెస్ఫుల్ కాంకరర్. ఈయన మనల్ని విజయవంతంగా ఆయన ఈ లోకాన్ని స్వాధీనం చేసుకోబోతున్నాడు. తప్పుడు దారిలో కాదు, రక్తపాతంతో కాదు. ఈనాడు మతాలన్నీ కూడా రక్తపాతాన్ని అవలంబిస్తున్నాయి. ఎలాగైనా సరే మా మతాన్ని కాపాడుకోవాలంటే అతను తప్పేసేయాలి అది. కానీ యేసుక్రీస్తు చంపడానికి రాలేదు, ఆయన సావడానికి వచ్చాడు. ప్రాణం తీయడానికి రాలేదు, ఆయన ప్రాణం పెట్టుకు వచ్చాడు. ఏ సక్సెస్ఫుల్ కాంకరర్, విజయవంతమైనటువంటి ఒక రక్షకునిగా లోకాన్ని సంపాదించుకునేవాడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. తర్వాత బట్టలు మనం ఇక్కడ చూస్తున్న విధంగా విక్టోరియస్ అథ్లెట్స్ కూడా అది వాడబడుతుంది. రెండవది బట్టలు దేనికి చూపిస్తున్నాయి? సింబల్ ఆఫ్ ప్రైజ్, ఒక విజయోత్సవాన్ని చూపిస్తున్నాయి. లేవి కాండము 23వ అధ్యాయం 40వ వచనం దయచేసి చదువుకుందాం. లేవి కాండము 23వ అధ్యాయం అందరూ చదవాలి. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరవాలి, వాక్యం చూడాలి, వాక్యం చదవాలి కదా. ఇంతకు మించిన ధన్యత మనకి ఇక్కడ ఏమీ లేదు. కాబట్టి లెట్స్ ఆల్ రీడ్ టుగెదర్. 23:40 వచనం చదవండి. మొదటి దినమున మీరు గర్భ పండ్లను, ఈత పట్టలను, గొంజి చెట్ల కొమ్మలను, కాలువల ఎద్దు నుండి నిర్వహించలను పట్టుకొని 7 దినములు మీ దేవుడైన యెహోవా సన్నిధిని ఉత్సహించుచుండవలెను. ఇది ఆజ్ఞ, ఇశ్రాయేలులకు ఇవ్వబడినటువంటి ఆజ్ఞ. అమ్మా, ఎవరు తప్పిపోనికి వీల్లేదు. నేను రాను, నాకు శాత కాదు, నాకు ఎండ పడుతుంది, నాకు వాన పడుతుంది, నాకు బాగలేదు అన్నికి లేదు. ఆజ్ఞలు పాటించవలసిందే. కొత్త నిబంధనలో మనం అటువంటి కఠినమైన ఆజ్ఞను చూస్తలేదు, ప్రేమపూర్వకమైన ఆహ్వానాన్ని చూస్తున్నాం. కఠినమైన ఆజ్ఞలు కాదు, ప్రేమపూర్వకమైన ఆహ్వానం. ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి. మత్తయి సువార్త 11:28 అంటాడు, కమ్ అంటు మీ. ప్రేమతో పిలుస్తున్నాడు. ఈ లోకానికి ప్రేమ అవసరం లేదు. ఇట్టి కఠినమైన ఆజ్ఞలు ఉంటేనే వేరేలాగున్నాయి. మీరు మందిరానికి సమయానికి రావాలి, మీరు మందిరంలో ప్రార్థన చేయాలి, మీరు మందిరంలో తగిన విధంగా ఉండాలి అనే కఠినమైన ఆజ్ఞలు లేవు. మనకు షరతులు లేవు, మనకు నిబంధనలు దేవుడు ఇయ్యలేదు. ప్రేమ చేత రమ్మన్నాడు. కమ్ అంటూ మీ అని ప్రభు పిలిస్తే మనం ఇష్టం వచ్చిన సమయంలో వస్తాం, ఇష్టం ఉంటే వస్తాం, ఇష్టం లేకుంటే దాటుకుంటాం. వెరీ సాడ్. ఈ దేవుని బిడ్డలారా, ప్రభు ఆజ్ఞలు ఇచ్చువాడు, కానీ ఆయన కొత్త నిబంధనలో ఆజ్ఞను తానే పాటించువాడుగా ఈ లోకానికి వచ్చాడు. దేవునికి వందనాలు. మీరు ఉత్సహించాలి దేవుని సన్నిధిలో. మట్టాలను చేత పట్టుకుని దేవుని సన్నిధిలో ఉల్లాసగానం చేయాలి. సీయోను నివాసులారా, మీరు ఆనందించండి, మీరు ఉత్సహించాలని జకర్యా 9:9 మనం చదువుకున్నాం. మీరు ఉత్సాహంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. వై? టుడే ఈజ్ యువర్ డెలివరెన్స్. ఈ రోజు మీ రాజు వస్తున్నాడు. మీ రాజు మిమ్మల్ని రక్షించుటకు వస్తున్నాడు, మిమ్మల్ని శిక్షించుటకు కాదు. ఆయన మొదటి రాకడ రక్షణ కొరకు, ఆయన రెండవ రాక తీర్పు కొరకు. బాగా తెలుసుకోవాలి. ప్రభు అయిన యేసు వచ్చుతున్నాడు, రెండవ రాకడ గురించి చెప్తే వస్తున్నాడు మేమంతా హ్యాపీగా ఉన్నామని కాదు. యూనిట్ టు బి ప్రిపేర్డ్. తీర్పు దినమందు ఆయన మిమ్మల్ని శిక్షలో నిలబెట్టకుండా రక్షణలోనికి దాటించేటట్టుగా ముందుగానే ప్రభునందు ఎచ్చబడ్డవారుగా ఉండాలి. మూడవ చెప్పుకొని మనం ముగించుకుందాం. కీర్తన 118:25 వచనం దయచేసి చూద్దాం. కీర్తన 118:25 వచనం. అందరు చదువు 118:25 వచనం. చదువు. యెహోవా దయచేసి నన్ను రక్షింపుము, యెహోవా
దయచేసి అభివృద్ధిని కలిగించుము. Your salvation is not just to save you, but to prosper you. నిన్ను అభివృద్ధి కలిగించడానికి దేవుడు రక్షణ ఇస్తున్నాడు. నువ్వు విజయం పొందాలి, నువ్వు జీవం పొందాలి, నువ్వు రక్షణలో ఆనందించాలి, నువ్వు దేవుని యొక్క వాక్యమందు ఐశ్వర్యవంతుడవై ఉండాలి, ఆయన యొక్క జీవమును మీరు సమృద్ధిగా పొందిన వారై ఉండాలి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు ఇచ్చిన గొప్ప భాగ్యం ఏంటంటే యూ హ్యావ్ టు బి బ్లెస్డ్ ప్లెంటిలీ. విస్తారంగా దీవించబడాలి, సమృద్ధి. గాడ్ గివ్స్ యూ మల్టిపుల్ బ్లెస్సింగ్స్. చాలా మంది బ్లెస్సింగ్ అనేసరికి ఏమనుకుంటారంటే ఇంకా మాకు బ్యాంక్ బ్యాలెన్స్ ఉందా, ఇంట్లో 10 సంవత్సరాల బియ్యం ఉన్నాయా లేవా, లేకుంటే నాకు ఆరోగ్యం నెమ్మదికి బాగుందా లేదా, ఇది బ్లెస్సింగ్ అనుకుంటారు. In spite of your difficulties, if you see the presence of God, that is blessing. నీకున్నటువంటి కష్టాలలో కూడా దేవుడు నీకు అండగా చూడగలిగితే అది బ్లెస్సింగ్. దేవుడు సంపూర్ణంగా ఎక్కడ ఇవ్వలేదు. సారెపతు విధవరాలకు ఇచ్చాడు దేవుడు. ఏమిచ్చాడు? రోజు ఇచ్చాడు. పిండి, రోజు నూనె. ఎంత కావాలి? ఈ ముగ్గురికి కావాలి, తల్లికి, కొడుకుకు, ఏలియా. ఈ ముగ్గురికి కావలసినటువంటి పిండి మాత్రమే. ముగ్గురికి రొట్టెలు చేసి అప్పం చేసి ముగ్గురు తిన్న తర్వాత వస్తేనే ఖాళీ ఉంది. మళ్ళా కొత్తగా లేచి మళ్ళా ఏం చేద్దాం, పిండి ఉందో లేదో అని ఒకసారి ఆ పిండి బుద్ధి దగ్గరికి పోయి చూస్తే పిండి ఉంది. మళ్ళీ ఎంత పిండి ఉంది? మళ్ళా ముగ్గురికి సాలినంతనే పిండి. సాలినంతనే దేవుడు ఇస్తాడు. అదే బ్లెస్సింగ్. ఈ క్రిస్టియన్ అండర్స్టాండింగ్ లో అనేకులు చెప్పేటి చాలా జాగ్రత్తగా మీరు గమనించాలి. బ్లెస్సింగ్ అంటే 10 లక్షల రూపాయలు నీ దగ్గర అది బ్లెస్సింగ్ కాదు. ఉండొచ్చు, దట్ మే బి వన్ టైప్ ఆఫ్ బ్లెస్సింగ్. కానీ నీకు తరగకుండా ఇచ్చేదే నీకు బ్లెస్సింగ్. విధవరాల దగ్గర ఎన్నున్నాయి కాసులు? 2 ఉంది. విధవరాలు ఏమవుతున్నది? 2 కాసులు వేసి ఇస్తాను. 2 కాసులు తీసుకొచ్చి దేవాలయంలో ఆ 2 కాసులు వేసేది. మళ్ళీ ఏమైతావు? రాత్రికి ఏం తింటావు? రేపు పొద్దుడికి ఏం ఊరుకొని తింటావు? నీకు ఎక్కడ ఎట్ట బతుకుతావు? నన్ను బతికించేవాడు నా దేవుడు. హల్లెలూయా. నన్ను బతికించేవాడు నా దేవుడు. నా పాట పాడు, యెహోవా నా బలమా. పాట పాడాలంటే పాటకు తగిన జీవితం ఉండాలి. ఆ విధవరాలు పాడగలుగుతుంది, సారెపతు విధవరాలు పాడగలుగుతుంది. ఎవరి? యెహోవా నా బలమా. మనం దేవుని యందు బలం పొందాలంటే దేవునిలో ఉన్న సమృద్ధిని మనం పొందుకోగలగాలి. దేవునికి వందనాలు. మట్టలు విజయానికి సంకేతం, మట్టలు మహిమకు సంకేతం, దేవుని యొక్క మహిమను కీర్తిస్తున్నటువంటి సంకేతం. ఈ దేవుని ప్రజలారా, మట్టలు చేత పట్టుకొని స్త్రీలు, పురుషులు, చిన్నపిల్లలు యేసుక్రీస్తును ఆ గొర్రె గాడిద పిల్లను ఎక్కించి తీసుకొని లోపలికి వస్తుంటే వారు చేసే జయోత్సవానికి పరిసయ్యులు అన్నాడు, అరే మెస్సయ్య, మేము అనుకున్న మెస్సయ్య వేరు, మీరు స్వాగతిస్తున్న మెస్సయ్య వేరు, మీరు ఆగండి అంటే ఆగే వాళ్ళే లేరు. అక్కడ మీరు విలువ ఆపితే ఎవరు కేకలేస్తారు? రాళ్ళు కేకలేస్తాయి. డోంట్ స్టాప్ దెమ్. ప్రభువునందు ఉత్సహించు వారిని మీరు ఆపితే రాళ్ళు కేకలేస్తాయి అన్నాడు ప్రభు. ఈ దేవుని ప్రజలారా, దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టమైంది, ఎంతో సత్యమైంది. గాడ్ హ్యాస్ ఎ ప్లాన్. దేవుడి యొక్క ప్రణాళిక ప్రకారం ఆయన తన ప్రవచన అనుసారంగా ఈ యొక్క యెరూషలేములోనికి జయోత్సవ ప్రవేశం జరిగించాడు. అయితే అది మనకెలా అప్లై అవుతుంది? వెన్ యూ ఓపెన్ యువర్ హార్ట్. నీ హృదయాన్ని తెరిచి నీ యొక్క బట్టలను చేతబట్టి నీ యొక్క బట్టలను, వస్త్రాలను పరిచి వస్తున్నటువంటి ఆవాజును, యేసు కమ్ ఇన్ టు మై హార్ట్, హోసన్నా, నాకు రక్షణ నీవు, నీకే జయము, నీ ద్వారానే నాకు జయము, నీ ద్వారానే నాకు రక్షణ అని మనము దేవుని సన్నిధిలో ఎలుగెత్తి సంతోషిస్తే దేవుడు మనకు రక్షణ ఇస్తాడు. యెరూషలేములోనికి యేసు ఆయన రోమా పాలన ఓడించడానికి రాలేదు. యెరూషలేములోనికి యేసు తన ప్రాణం పెట్టుకు వచ్చాడు.
ఈనాడు నీ కొరకు నా కొరకు దేవుడు తన ప్రాణాన్ని పెట్టాడు. ఆయన మన కొరకు తను తాను అర్పించుటకు ఈ లోకానికి వచ్చినటువంటి ఆ సన్నివేశం ఈ దినమందు జ్ఞాపకం చేసుకొని మనం కూడా ప్రార్థన చేద్దాం. సమయంలో అందరం ప్రార్థన చేద్దాం. దేవుని సన్నిధిలో ఒకరించి తలలో వచ్చి నిలువబడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. యెరూషలేములోనికి ప్రవేశించిన ఓ నా యేసయ్య, ఈనాడు నా హృదయంలోని కూడా రాదేవాని దయచేసి మనము దేవుని సన్నిధిలో హోసన్న చెప్దాం. యేసుకు హోసన్న చెప్దాం. రాజుల రాజు ప్రభువుల ప్రభువుకు హోసన్న అని చెప్దాం. అయ్యా రాదేవా, నా హృదయంలో రాదేవా అని అడుగుదాం. వచ్చాడు, నీ హృదయాన్ని ఇంకా మారలేదు అంటే మీరు ఎక్కడో తప్పిపోయారు. కాబట్టి మళ్ళీ అడగండి, ఏం పర్లేదు. మీకు ఆ రక్షణానందం లేదు, మళ్ళీ అడగండి, దేవుడు ఇస్తాడు. మీరు ప్రభువులో ఆ మహిమని ఇంకా చూడలేదు, మళ్ళీ అడగండి, దేవుడు ఇస్తాడు. ఆస్కి అడగండి. ఒకవేళ మోకరిస్తారా, నిలబడతారా? ఒక్క నిమిషం ప్రార్థన చేసుకున్నాం. దేవుడు ఇచ్చిన ఇంకా ప్రత్యేకమైన దినం. ఇది మామూలు దినం కాదమ్మా, ఇది ఒక ప్రవచనాత్మకమైనటువంటి దినం. ప్రభువు నియమించిన దినం. సియోను కన్య ఉల్లసించి ఉత్సహించేటటువంటి దినం. ఆ రాజు నీతిపరుడును రక్షణ గలవాడునై యెరూషలేములోకి వస్తున్నటువంటి ఆ దినము దేవుడు మనకి ఈ దినము సూచికకు అనుగ్రహించాడు. దేవునికి వందనాలు చెల్లిద్దాం. ఆ పటలాదివారి దినమందు 4 సువార్తలు రాయబడినటువంటి ఆ సంఘటనను బట్టి ఈనాడు మనం యేసును మన హృదయం తెరిచి రమ్మనుచున్నాడు. యేసు రమ్మని పిలుస్తున్నాడు. యేసును రమ్మని పిలుస్తున్నావా? నీ హృదయంలోనికి ఆయన వచ్చుటకు సిద్ధంగా ఉన్నాడు. ఆయన తలుపు ఎదుటనే నిలిచి ఉన్నాడు. మనం పాట పాడతాం కదా, హృదయం అనేడు తలుపు నొద్ద యేసునాథుండు నిలచి సదయుడగుచు కట్టుచుండు సకల విధములను. హృదయం అనే తలుపును ధరించుడి, ఆయన తడుతున్నాడు. How long you make him wait? ఎంతకాలం ఆయనను బయట నిలబెడతావు? ఎంతకాలం ఆయన ఎదురు చూసేటట్టు చేస్తావు? There is no time, సమయం లేదు. ఆయన ఎక్కువసేపు ఉండడు, ఆయన దాటిపోతాడు. దావీదు కుమారుడా, నన్ను దాటిపోకయ్యా అని ఆ యొక్క గుడ్డి భిక్షువుని ప్రార్థన చేసి రక్షణ నొందాడు, స్వస్థత నొందాడు. నీకేమైంది? నువ్వు ప్రభువుని పిలుస్తావా? Will you call him into your heart? ప్రభువా, నా హృదయంలోనికి రాదేవా, నాకు రక్షణ అవసరం దేవా, నాకు శిక్ష కంటే ముందు నీ రక్షణ నాకు చాలా అవసరం ప్రభువా. అయ్యా, నువ్వు రక్షిస్తే నేను రక్షణ పొందుతాను. కమింగ్ టు మై హార్ట్. గాడిదనెక్కి నువ్వు వస్తున్నావు, సమాధానంతో వస్తున్నప్పుడే నేను నిన్ను చేర్చుకునే కృప అనుగ్రహించు. నువ్వు గుర్రం మీద రాబోతున్నావు, నువ్వు తీర్పు తీర్చుకు రాబోతున్నావు. ఆ దినమందు క్షమాపణ లేదు, ఆ దినమందు రక్షణ లేదు, ఆ దినమందు విమోచన లేదు. అయితే నేడు అనబడిన దినం ఉండగానే, నేడు అనబడి సమయం ఉండగానే ద లార్డ్ ఈజ్ వెయిటింగ్. ప్రభు వస్తున్నాడు, నువ్వు పిలుస్తావా? విల్ యు కాల్? ఒకసారి మీరు నోరు తెరిచి అడగడమా, మీరు రక్షణ పొందుతున్నారు, పొందుకెళ్ళదు నాకైతే తెలియదు, కానీ ప్లీజ్ ఆస్క్ ద లార్డ్. హోసన్నా, రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, అయ్యా అయ్యా, కమ్ ఇన్ టు మై హార్ట్, కమ్ ఇన్ టు మై హార్ట్. అయ్యా, నువ్వు వస్తే ఈ హృదయంలో ఉన్న ఈ బానిసత్వం, ఈ చీకటి, ఈ రుగ్మత, ఈ రోగము సమస్తం పోతాయి దేవా. కమ్, యువర్ బ్లడ్ కెన్ క్లెన్స్. నువ్వు నాలోనికి వస్తే నీ రక్తము నన్ను ప్రతి పాపం నుండి విమోచిస్తుంది. ప్లీజ్ కమ్ ఇన్ టు మై హార్ట్. ఒక మాట నువ్వు ప్రార్థన చేస్తే ఐ క్లోజ్ విత్ ద వర్డ్ ఆఫ్ ప్రేయర్. నేను ప్రార్థన చేస్తాను, నేను నోరు తెరవాలి, మీరు నోరు తెరవాలి. మళ్ళీ ఈ దినం మీరు చూస్తారో తెలియదు, ఎంతమందికి ఈ దినం ఉందో లేదో తెలియదు. యశ్పాల్ భాస్కర్ గారు మీకు తెలుసు కదా, గత సంవత్సరం చాలా బాగున్నాడు, ఈ సంవత్సరం ఆయన లేడు. మన మధ్యలో చాలా మంది లేరు. ఒకవేళ దేవుడు నీకు సమయం ఇస్తే, ఇంకొక సమయం దేవుడు నీ ముందు ఇస్తే సంతోషమే, కానీ ఒకవేళ లేదు అంటే ప్రభు రాకడా, ప్రాణం పోకడా ఎప్పుడో తెలియదు. కాబట్టి ఈ దినమే రక్షణ దినం, ఈ దినమే ప్రభువుని అంగీకరించే దినం. ఈ మట్టలాదివారి దినమందే నీకు హృదయమును ఆ యొక్క మట్టలను చేత పట్టుకుని గాల్లో ఎత్తి, యేసయ్యా కమ్ ఇంటు మై హార్ట్, నా హృదయంలోనికి రాయ్యా, నా జీవితంలోనికి రాయ్యా. నువ్వు నీ రక్తం చేత నన్ను ప్రోక్షించు, నన్ను కడుగు, నీ రక్తం చేత నన్ను విమోచించు. నా నీతి క్రియలు ఏమాత్రం నన్ను
మేలుకరంగా చేయటం లేదు, కానీ నీ యొక్క రక్షణే నాకు అవసరమై ఉంటుందని దేవాని సన్నిధిలో నిలిచి ఎందుకు వస్తున్నాను. నన్ను క్షమించు ప్రభువా. Come into my heart and have mercy on me. Oh Lord, have mercy on me. దేవా నన్ను క్షమించి నన్ను బాగు చేసి నీ సన్నిధిలో నిలబెట్టుకొని దయచేసి ప్రార్థన చేయండి. దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించి గొప్ప కార్యం మన జీవితంలో దయచేస్తాడు. దేవుడు నామానికి స్తోత్రాలు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నీకు వందనాలయ్యా. ఈ దినం మాకు అనుగ్రహించావు, నీకు వందనాలు. 2026 సంవత్సరం ఈ యొక్క మంగళ ఆదివారం దినం ప్రభు మళ్ళీ మా జీవితాల్లో నేను చూస్తున్నామో లేదో మాకైతే తెలియదు, కానీ we know that Lord you are still there to save us. మమ్మల్ని రక్షించడానికి ఇంకా నీవు ప్రభువా ఆ యెరూషలేము వీధి గుమ్మం ఎదుట ఉన్నావు. మా యొక్క హృదయపు ద్వారం ఎదుట నువ్వు ఎదురు చూస్తున్నావు, తలుపు తడుతున్నావు. We are still making you wait. We are still making you weep. ప్రభువా మమ్మల్ని క్షమించి దేవా మమ్మల్ని మా హృదయంలోకి వచ్చి మా జీవితాలను బాగు చేయమని ప్రభువా మమ్మల్ని మేము నీ బలమైన చేతులకు అర్పించుకుంటూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.